ప్రధాని సిజేఐ భేటీ పైన అనుమానాలు ఉన్నాయి. మా కేసు సిజేఐ విచారిస్తున్నారు, న్యాయం జరుగుతుందా అన్న అనుమానం ఉన్నది. శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు. సిజేఐ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్వతంత్రత పైన నమ్మకం పోయింది. సుప్రీం బార్ అసోసియేషన్ ఖండించాలి. ఇందిరా. సిజేఐ ఇంట్లో ప్రధాని పూజ పైన ప్రతిపక్షాల విమర్శలు. సిజేఐ ఇంటికి ప్రధాని వెళ్ళడం తప్ప? గతంలో మన్మోహన్ ఇఫ్తార్ విందుకు సిజేఐ వెళ్ళలేదా? బీజేపీ ధ్వజం. సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజలో మోదీ. సో దీని మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నది. అసలు ఏ జడ్జి అయినా ఎవరైనా ఎందుకు పోవాలా? పోతే తప్పేంది అనొచ్చు. ఇప్పుడనే కాదు, గతంలో జరిగినా, ఇప్పుడు జరిగినా, ఇంకెప్పుడు జరిగినా ఇట్లాంటి అనుమానాలకు తావివ్వడానికి అవకాశం ఉండకూడదు కదా. ఇప్పుడు వాడికి పోయినంత మాత్రాన ఏదో జరిగిందని మనం అనుకోవడానికి వీల్లేదు, జరగలేదు అని అనుకోవడానికి వీల్లేదా అన్నది కూడా క్వశ్చన్ మరి. మళ్ళీ జరిగిందని అన్నాం అనుకో, మళ్ళీ అది కోర్టు కంటెంప్ట్ మళ్ళీ రకరకాలుగా ఉంటాయి. మనం అసలు ఈ కోర్టులను మనం క్వశ్చన్ చేయలేం కదా ఈ ప్రజాస్వామ్యంలో. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఇంట్లో జరిగిన గణపతి పూజకు ప్రధానమంత్రి మోదీ హాజరవడం పైన ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించినాయి. బుధవారం ప్రధాని మోదీ సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఇంటికి వెళ్ళి గణపతి పూజలో పాల్గొనడంతో పాటు హారతి కూడా ఇచ్చిండట. ఇక పోయినాయన పూజకు పోయినాయన హారతి ఇయ్యడాయా? మోదీకి సిజేఐ అసలు ఈ చర్చ ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మోదీకి సిజేఐ దంపతులు స్వాగతం పలికారు. ఈ ఫోటోలు, వీడియోను మోడీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ అంశాన్ని ప్రతిపక్షాలతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాదులు కొందరు తప్పుపట్టారు. ప్రధాని మోదీతో కలిసి సిజేఐ తన నివాసంలో గణపతికి హారతిచ్చారు. అయితే రాజ్యాంగ పరిరక్షకులు, రాజకీయ నాయకులను కలవడం పైన ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారని శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మా కేసు సిజేఐ ముందు విచారణ జరుగుతోంది, మాకు న్యాయం జరుగుతుందా అన్నది అనుమానంగా ఉన్నది. ఎందుకంటే ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామి. ఈ ప్రభుత్వానికి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తున్నారు అని రౌత్ పేర్కొన్నారు. మరో నేత ప్రియాంక చతుర్వేది కూడా విమర్శలు గుప్పించారు. మోదీ సిజేఐల కలయికను త్వరలో మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికలకు ముడిపెడుతూ అనుమానం వ్యక్తం చేశారు. ఎన్సీపీ నేత సుప్రియా సూలే కూడా ప్రధాని వీడియో క్లిప్ చూసి ఆశ్చర్యపోయినట్లుగా చెప్పారు. అయితే సిజేఐపై తనకు పూర్తి నమ్మకం ఉన్నది. రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ స్పందిస్తూ, అత్యున్నత స్థానాల్లో వ్యక్తులు తమ వ్యక్తిగత కార్యక్రమాన్ని ప్రచారం చేసుకోకూడదు. సిజేఐ వ్యక్తిత్వం పైన తనకు అపార గౌరవం ఉన్నది, కానీ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో క్లిప్ను చూసి ఆశ్చర్యపోయాను. సిజేఐ స్వతంత్రత పైన నమ్మకం పోయింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఖండించాలని న్యాయవాది ఇందిరా జైసింగ్ పేర్కొన్నారు. వినాయక పూజ అనేది వ్యక్తిగతం. ప్రధాని, సిజేఐ వంటి ఉన్నత స్థాయి వ్యక్తులు ఆ ఫోటోలు బహిరంగపరచడం సరికాదని ఆర్జేడీ ఎంపీ మనోజ్ షా అన్నారు. ఇక ప్రతిపక్షాలపైన బీజేపీ, దాని మిత్రపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. బీజేపీ ఎంపీ, పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర గురువారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రతిపక్షాల తీరుపైన మండిపడ్డారు. గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు అప్పటి సిజేఐ హాజరవ్వలేదా అని ప్రశ్నించారు. ప్రధాని వెళ్ళి సిజేఐని కలిస్తే అభ్యంతరం లేదని, గణపతి పూజలో పాల్గొనడమే వారికి బాధ కలిగిందని వ్యాఖ్యానించారు. అంటే మళ్ళీ ఈడ దేవుడు తీసుకొచ్చారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, అంటే గణపతి పూజ కాబట్టే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారని ఆయన ఎవరు బీజేపీ ఆయన అంటున్నాడు. వీళ్ళు అంటున్నారు. దాంతోపాటు ఏమంటున్నారు, ఇంకా ప్రధాని మోదీ సిజేఐని కలిస్తే మీకు అభ్యంతరం, కానీ రాహుల్ గాంధీ పాక్ ఆక్రమిత కాశ్మీర్కు మద్దతు పలికే అమెరికా చట్టసభ సభ్యుడు ఇల్హాన్ ఒమర్ను కలిస్తే మాత్రం అభ్యంతరం వ్యక్తం చేయరు. ఇదెక్కడ విడ్డూరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని సిజేఐ కలిస్తే ఓర్వలేని వామపక్ష ఉదారవాదులు తెగ బాధపడిపోతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ అన్నారు. గణపతి పూజకు వెళ్ళడాన్ని భరించలేకపోతున్నారని ఆరోపించారు. ఇప్పుడు గణపతి మధ్యలోకి వచ్చిండు. సరే, ఏదేమైనా అసలు ఈ ఫోటోలు బయటికి రావడం, వీడియోలు బయటికి రావడం అన్నది అనుమానాలకు తావిస్తుంది. మరి ఈ పరిస్థితిని ఎందుకు కొని తెచ్చుకోవాలా? ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందే. అయినా ఇప్పుడు ఎట్లుందంటే, ఏ గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి ఇప్పుడు ఇట్లా, రేపు ఇంకొకటి ఉంటే వాళ్ళు అట్లా. కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదా? కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదా గవర్నమెంట్స్? అస్సలు లేదు. నిష్పక్షపాతంగా జడ్జిమెంట్ వస్తుందని మనం భావించాలనా? ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, పైసలు ఉన్నందే రాజ్యం.
5,000 షూరిటీ లేకపోతే జైళ్ళల్లో మగ్గుతున్న ఎందరో ఉన్నారు. ఇవాళ జైళ్ళల్లో మగ్గుతున్న వాళ్ళంత ఎవరండి? పేదలు, నిరుపేదలు. డబ్బులున్నోడు వాడు మర్డర్ చేసినా 90 రోజుల్లో బయటకు వచ్చేస్తాడు. ఇంకా అవసరమైతే ముందే వస్తాడు. మర్డర్ చేసినా, రేప్ చేసినా, ఇంకేం చేసినా డబ్బులు ఉన్నాయంటే కథం బయటకు వచ్చేస్తాడు. మరి సామాన్యుడికి అవకాశం లేదే. మరి దేశంలో న్యాయం అందరికీ ఒకే రకంగా ఉందని భావించాలనా? 200% పైసలు ఉన్నోడికి న్యాయం దక్కుతున్నది, పైసలు లేనోడు జైళ్ళలో మగ్గుతున్నాడు. అది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు. ఇప్పుడున్న గవర్నమెంట్ మీదనే మనం అనాల్సిన అక్కర్లే. ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, సిచ్యువేషన్ ఆ రకంగానే ఉన్నది.